శాటిలైట్ పత్రిక న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేది ఏ విధంగా అయితే గుర్తించిందో అదేవిధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి అనేక ప్రభుత్వ పథకాలను వర్తింపజేసే విధంగా జీవో ప్రకటించి అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తిస్తున్నట్టుగా వారికి కూడా ఈ మధ్యకాలంలో మరింత జీవో ప్రకటించేందుకు సన్నద్ధమవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా యూట్యూబ్ జర్నలిస్టులందరూ చాలా కృషి చేయడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా సవినీయంగా మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఏంటంటే మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు ప్రత్యేకించి జీతాలంటూ ఏమి ఉండవు, కానీ ప్రభుత్వం వైపు కానీ ప్రజలకి సేవ చేయాలి అంటూ మా వంతుగా జర్నలిజంపై ఉన్నటువంటి మక్కువతో ఈ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులుగా కొనసాగుతూ జరుగుతుంది. అందుకనే ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వానికి క్షణాల్లో పంపించేందుకు నిరంతరం ప్రతి క్షణం శ్రమించి కష్టపడుతూ న్యూస్ ఛానల్ని అందించడం జరుగుతుంది. ఇలాంటి నిస్వార్థ సేవలు అందిస్తున్నటువంటి నిజమైన జర్నలిస్టులకు యూట్యూబ్ జర్నలిస్టులకు గుర్తించి ప్రభుత్వ పథకాలు అనగా రైల్వే పాస్లో కానీ రాయితీలో కానీ ఆర్టీసీ రాయితీలో కానీ ప్రభుత్వ పథకాలు అనేటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేటువంటి వారికి భూములు ఇవ్వడం, లేదంటే ఇల్లులు ఇవ్వడం, అలాగే రేషన్ కార్డ్స్ సంబంధించి కానీ ఇలాంటి మెడికల్ ఎలిమెంట్స్ కానీ అదే ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి పథకాలన్నీ గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుగా చొరవ చూపుతుందో శరవేగంగా తగిన చర్యలు తీసుకునేందుకు ముందడుగు వేస్తుందో అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి సుదీర్ఘమైనటువంటి ముందు చూపు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యా వ్యవస్థను మరింత బలోపేతంగా చేస్తున్నటువంటి లోకేష్ గారు, అదేవిధంగా మాటలతో ప్రజలందరినీ ఉత్తేజపరిచేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మా యూట్యూబ్ జర్నలిస్టులందరినీ గుర్తించి తగిన విధంగా మా అందరికీ అక్రిడేషన్లు ఇప్పించే విధంగా ప్రభుత్వ పథకాలు అందించే విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఈ సవినయంగా యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షులు యువీరావు కోరుతున్నాం. అదేవిధంగా మా జై యూనియన్ తరఫున ప్రతి జిల్లాలోని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు శాటిలైట్ ఛానళ్లకు అలాగే న్యూస్ ఛానళ్ళకి ఇచ్చే విధంగా ఐఎన్పిఆర్ ప్రకటనలు కూడా ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నాం. జై యూనియన్.